హరే కృష్ణ. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనిషికి మనిషి ఆనందంగా ఉండడానికి లేని ప్రయత్నాలు చేస్తుండు కదా! అసలు నిజంగా మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే ఆహ్, సింపుల్‌గానే ఉంటది. అరే! ఇదేనా అనిపిస్తదనమాట తెలుసుకున్న తర్వాత. అయితే మనిషికి ఎక్కువ కష్టాలు రాకూడదు అంటే మనం ఏం చేయాలి? అసలు కష్టాలు రావడానికి కారణం ఏందసలు? ఇది తెలుసుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తది. అదేందంటే మనిషి దుఃఖాల్లోకి వెళ్ళడానికి కారణం కోరికలు. అయితే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనం కష్టపడాల్సి వస్తదనమాట. ఆ కోరికలు నెరవేరలేవనుకోండి, ఇప్పుడు బాధ అనిపిస్తది. ఆ బాధలో ఏం చేస్తాం కూడా తెలీదు. కాబట్టి మనిషి శాంతిగా ఉండాలంటే మనకు ఎంత తక్కువగా మనం కోరికలుంటాయో, మనం అంత శాంతిగా ఉండే అవకాశం ఉందను. ఎంత ఎక్కువ కోరికలుంటాయో, అంత మనం కష్టపడాల్సొస్తది. దుఃఖాలు దుఃఖాలుంటాయన్నమాట. కాబట్టి ఎక్కువ మనం కోరికలు లేకుండా, తక్కువ కోరికలతోటి ఉన్నామనుకోండి, చాలా వరకు శాంతంగా, ఆనందంగా ఉంటాం. ఇది ప్రయత్నం చేసి చూడండి. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మనం ఎన్ ఎంత కోరికలు తగ్గించుకుంటే మనిషి హ్యాపీగా, ఆనందంగా, హ్యాపీగా ఉండగలుగుతాడు. అదే మనం కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, నువ్వెంత ప్రయత్నం చేసినా సుఖంగా ఉండలేవు. హ్యాపీగా ఉండలేవనమాట. ఎందుకంటే ఆ కోరికలు నెరవేర్చుకోవాలి కదా! వాటికి కష్టపడాలి. అదే కోరికలు లేవనుకోండి, హ్యాపీగా ఉంటాడు కదా! చూడండి మరి. మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు ఇలా ఎప్పుడన్నా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.